నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ పేరు హారతులు. సనాతన ధర్మం ప్రకారం ప్రతి పూజ తర్వాత మంగళహారతి ఇవ్వటంతోనే పూజ సమాప్తం అవుతుంది. అసలు హారతి ఎందుకు ఇస్తారు? హారతి అంటే ఏంటి? ఎన్నో రకాల పద్ధతులతో పూజలు చేస్తారు. అలా అనేక పద్ధతులతో పూజలు ఆచరించడం వలన అలసటకి గురి అవుతారు దేవీ దేవతలు. ఆ అలసట నుండి ఉపశమనం పొందటానికే పూజ చివరిలో హారతులు ఇస్తారు. ఈ హారతుల్లో 108 రకాలున్నాయి. దేవుడికి మంత్రోక్తంగా శాస్త్రానుసారం ఇచ్చే నీరాజనమే హారతి అని అంటారు. వీటిలో పంచహారతులు, సప్తహారతులు, నవహారతులు ఇలా అనేక రకాలున్నాయి. ఎన్ని ఉన్నా నిత్యం మనం ఇంట్లో ఇచ్చేది ఏకహారతి, అంటే కర్పూరంతోనూ ఒత్తులతోనూ ఇంట్లో ఇస్తూ ఉంటాము. విశిష్ట పూజల యందు విశిష్ట హారతులు ఇస్తారు. అలానే భగవంతునికే కాక మనం కొత్తగా ఏ పని మొదలుపెట్టినా దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజానంతరం హారతులు ఇస్తాం. హారతి హాయినిస్తుంది. అందుకే వివాహ కార్యక్రమాల్లో, అనేక శుభకార్యాల్లో సంటి పిల్లలకి స్వామివారి సేవానంతరం హారతి ఇవ్వటం మన సాంప్రదాయం. ఇది భారతీయ సనాతన ధర్మం. హారతులు ఎన్నో రకాలతో పాటు ఎన్నో రకాల కీర్తనలు కూడా వీటి మీద ఉన్నాయి. అవి మనవారు పాడుకుంటూ ఉంటారు. హారతులు ఎన్ని రకాలు, అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏకహారతి అంతరంగాలు నిశ్చల స్థితిలో ఉండటానికి దోహదం చేసేదే ఏకహారతి. బిల్వహారతి త్రిమూర్తులకి ఇచ్చేది, అన్నింటా విజయాన్ని సాధించే శక్తినిచ్చేది బిల్వహారతి. నేత్రహారతి పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించాలనేది ఈ హారతి యొక్క ఆంతర్యం. ఈ హారతిని దర్శించేవారికి అన్ని దృష్టిలోపాలు పోతాయని పెద్దలు చెప్తారు. పంచహారతి పంచభూతాలకు ఇచ్చే హారతి. పంచభూతాలు ప్రకోపించకుండా, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఈ హారతిని ఇస్తారు. సింహహారతి కొత్తగా ఏదైనా ప్రారంభించే ముందు ఇచ్చే హారతే సింహహారతి. కార్యక్రమాలన్నీ నెరవేరి ప్రతి ఒక్కరికి, ప్రతి మంచి పనులకు విజయం లభించాలనేది రాజుకి, రాజ్యానికి అంటే పరిపాలకులకి, గవర్నమెంట్కి అన్నమాట, సుభిక్షంగా ఉండటానికి ఇచ్చే హారతే ఇది సింహహారతి. రుద్రహారతి రుద్ర అంటే మంగళం అని అర్థం. అందరూ సుఖశాంతులతో ఉండాలని ఇచ్చేదే రుద్రహారతి. నవగ్రహ హారతి గ్రహాలు సరిగ్గా ఉంటేనే ఎవరి జీవితాలైనా సవ్యంగా సాగుతాయి. ఎలాంటి దోషాలు కలగకుండా మనల్ని కాపాడేందుకు నవగ్రహ హారతులు ఇస్తారు. తర్వాతది చక్రహారతి. చక్రం విష్ణుమూర్తి ఆయుధం. చక్రం జ్ఞానానికి ప్రతీక, శాశ్వతమైన శక్తి అని కూడా అర్థం. మనుషులలో అజ్ఞానం తొలగి జ్ఞానం సిద్ధింపచేస్తుంది ఈ హారతి. ఈ హారతిని అన్నింటిలోకి శ్రేష్టమైనదిగా భావిస్తారు. కుంభహారతి పరిపూర్ణత్వానికి చిహ్నం కుంభహారతి. మంచి పనులకి స్వాగతం పలకటానికి, దిష్టి దోషాలు నరఘోష పోవటానికి ఈ హారతిని ఇస్తారు. వృక్షహారతి సమస్త జీవకోటి ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకటానికి వృక్షాలు ఎంతో దోహదం చేస్తాయి. ప్రాణవాయువుని మనకి అందించి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అవి అలా పచ్చగా ఉంటేనే మనము పచ్చగా ఉంటామని ఇచ్చే హారతే వృక్షహారతి. రథహారతి రథహారతి వలన మనము వాహన యోగ్యత కలిగి ఆనందంగా ఉంటామని ఇచ్చేదే ఈ రథహారతి. దేవతామూర్తులు రథయాత్రలో పాల్గొన్న చూసిన మనకు ఎంతో ఆనందం, అది చూసిన వారికి వాహన యోగం పడుతుంది అని పెద్దలు చెప్తారు. నృత్యహారతి సకల కళలకు అధినేత పరమశివుడు. అందులో ఆయనకు ప్రీతికరమైనది నృత్యం. నృత్యం జీవ చైతన్యానికి ప్రతీక. నృత్యం ద్వారా మనలోని చైతన్యం వృద్ధి పొందుతుంది. మనం ఎప్పుడు చైతన్యంతో ఉండాలని ఆ పరమాత్మకిచ్చే హారతే ఈ నృత్యహారతి. నాగహారతి మనిషి చేసే పనుల వలన కర్మలని అనుభవిస్తాడు. అది ఈ జన్మదైనా కావచ్చు, లేదా క్రిందటి జన్మలోదైనా కావచ్చు. దానివలన మనకి అనేక దోషాలు కలుగుతాయి.
సంతాన లోపాలు, కాలసర్ప దోషాలు అన్నీ తొలగటానికి స్వామివారికి ఇచ్చేదే ఈ నాగహారతి. నక్షత్రహారతి ప్రతి మనిషికి పుట్టే సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుపుతారు. ఆ నక్షత్రాలకు కూడా ఒక్కొక్కసారి దోషాలు ఆవరిస్తాయట. అలాంటి దోషాల వలన మనుషులు అనేక ఈతి బాధలకి గురి అవుతూ ఉంటారు. ఇవన్నీ సక్రమంగా సాగి ప్రతి మనిషి జీవితంలో నక్షత్రాలు, గ్రహాలు అన్నీ సవ్యంగా సాగి వారికి ఏ కష్టము రాకుండా ఉండడానికి స్వామివారు మనల్ని కాపాడాలని ఇచ్చేదే నక్షత్రహారతి. ధూపహారతి భూమి మీద సమస్త కాలుష్యాలు తొలగి ప్రజలు ఆరోగ్యంగా సూర్యరశ్మి, చంద్రకిరణాలు సమానంగా కలిగి హాయిగా జీవించాలని స్వామిని కోరుతూ ఇచ్చేదే ధూపహారతి. కర్పూరహారతి శాంతి సౌఖ్యాలతో పాటు సమస్త లోకాలు, సర్వ ప్రాణికోటి జీవించాలని, ఆనందంగా ఉండాలని ఇచ్చేదే కర్పూరహారతి. ఓంకారహారతి సర్వ సృష్టికి కారణం అమ్మ అయిన జగజ్జనని, ఆ తల్లి ఓంకార రూపిణి. ఓంకారహారతి వలన సర్వ పాపాలు తొలగి సర్వశుభాలు చేకూరుతాయని చెప్తారు. సూర్యహారతి ప్రత్యక్ష నారాయణుడు, ఆ సూర్య భగవానుడు లోకబాంధవుడు, ఆరోగ్య ప్రదాత, ఆహార ప్రదాత. ఈ సూర్యహారతి ఇవ్వడం ద్వారా మనిషికి ఆరోగ్యం, ఆయుష్, జ్ఞానము సిద్ధిస్తుంది. చంద్రహారతి భూమికి సూర్యుడు ఎంత ముఖ్యమో చంద్రుడు కూడా అంతే ముఖ్యం. సూర్యకిరణాల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో చంద్రకిరణాల వలన కూడా అన్ని ఉపయోగాలున్నాయి. చంద్రకిరణాలు సోకి పాడి పంటలు సేద తీరుతాయి. ఔషధీ మొక్కలు, వనరులు ఉత్తేజమవుతాయి. చంద్ర దర్శనం మనసుకి హాయిని, ప్రశాంతతను కలగజేస్తుంది. చంద్రహారతి భగవంతునికి ఇవ్వడం వలన మనకి మానసిక ప్రశాంతత, దానగుణం కలిగి ధర్మ మార్గమున నడుస్తామని ఈ హారతిని స్వామికి ఇస్తారు. ఇదండి ఈరోజు టాపిక్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ మీద నొక్కండి. ప్లీజ్ మీ అభిప్రాయాలను మాత్రం మాకు తెలియచేయండి. ఇంకో ఎపిసోడ్లో ఇంకో కొత్త వీడియోతో మీ ముందర ఉంటుంది మీ శ్రీచక్ర ఛానల్. హరి ఓం.